తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో రేపటి నుండి మే నెల 10వ తేదీ వరకు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లుగా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో శేషుభారతి అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వాళ్ళు చెప్పారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఏదైతే నిన్న బీఆర్ఎస్ రథోత్సవ మహాసభను విజయవంతం చేసిన ప్రజలకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా సభ విజయవంతం చేశామని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భం కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లా కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేపట్టాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. ప్రధానంగా అమాయకపు ఆదివాసీ గిరిజనులను మావోయిస్టుల ముద్ర వేస్తూ చంపేస్తున్నారని, అమాయక గిరిజన యువతుల మీద అత్యాచారాలు కొనసాగుతున్నాయని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ అడవులలో ఉన్నటువంటి కూమింగ్లను కూడా పూర్తిగా నిలిపివేయాలన్నటువంటి డిమాండ్ కూడా వాళ్ళు చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దామర్చలలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి యూనిట్లో ట్రయల్ నిర్వహిస్తుండగా ఆయిల్ లీకేజ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కూడా ప్లాంట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈరోజు వేకోజామున దట్టమైనటువంటి పొగలతో దట్టమైనటువంటి మంటలతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుందో కార్మికులందరూ కూడా పరుగులు తీశారు, భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా చండూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమం దిగారు. నెరమట గ్రామంలో మొదట వచ్చినటువంటి లిస్టును పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా వేరే లిస్టులో కొత్త లబ్ధిదారులను చేర్చారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే ఇల్లులు ఇచ్చారు. అనర్హులను ఎంపిక చేశారు. నిజమైనటువంటి పేదల్ని విస్మరించారంటూ నెరమట గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఎంఆర్ఓ కార్యాలయం ముందు చేరుకుని నిరసన కార్యక్రమం దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిభవన్ కూడా దగ్ధం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ప్రతి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారం చలాయిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. నిజమైనటువంటి పేదలను విస్మరించారంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాపోవడం జరిగింది. గ్రామంలో చాలా మంది ఇల్లు లేక నిరుపేదలు ఉన్నారు. వారందరూ కూడా పక్కన పెట్టారు. కేవలం ఆస్తులు ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఇల్లులు ఇచ్చారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎంఆర్ఓ మళ్ళీ రీసర్వే చేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా నిర్మట గ్రామస్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి అదేవిధంగా బీబీ నగర్ మండలాల్లో ఎక్కడికక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. దాదాపు 1000 బస్తాల ధాన్యం అంతా కూడా తడిసినట్టుగా రైతులు చెప్తా ఉన్నారు, వాపోతూ ఉన్నారు. అకాల వర్షాలతో తామంతా కూడా నష్టపోతూ ఉన్నాం, గింజలన్నీ కూడా రంగు మారుతూ ఉన్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం సాచారం చేయడం వల్లనే, కొనుగోలు జరపకపోవడం వల్లనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్నట్టు కూడా రైతులు సందర్భంగా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనాలి, అదేవిధంగా కొనుగోలును వేగవంతం చేయాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తా విషయానికి వస్తే నిన్న వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో రజతోత్సవ వేడుకల సభ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అయితే నిన్న వరంగల్ నిర్వహించిన రజతోత్సవ వేడుకలపై అలాగే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రులు సీతక్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే పొన్నం ప్రభాకర్లు
పిచ్చి ప్రేరణాలను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఏ గ్రామంలో అయినా బహిరంగ చర్చకు రావాలని, ఆ గ్రామంలో తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ సభకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడం వల్ల తాము గ్రామాలలో తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటరీ స్థాయి విస్తృత కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశీలనలో వచ్చిన రాష్ట్ర స్థాయి నాయకుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడంలో ఇప్పటికీ తీవ్ర జాప్యం జరిగిందని, తమ గ్రామాలలో తిరగలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే 2 ఏళ్ల కాలం పూర్తయిన సందర్భంగా వెంటనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని, కనీసం పార్టీ స్థాయిలో రాష్ట్ర స్థాయి పోస్టులైన జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కనీసం రైతు భరోసాతో పాటు రుణమాఫీ ప్రతి ఒక్క అర్హులైన రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఖానాపూర్లోని పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి పండిస్తున్న రైతులను రైస్ మిల్లర్స్ నిల్వ మోసం చేస్తున్నారు. గత 12 రోజులుగా కొనుగోలు చేయకుండా వారు తరి పేరుతో రైతుల దగ్గర నుంచి 8 నుంచి 10 కిలోల వరి ధాన్యాన్ని తీసుకుంటున్నారు. నిధులేసిన రైతులకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్తున్నారు. దీంతో రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు మాత్రం రైతు మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత 12 రోజులుగా వరి ధాన్యం కొనుగోలులో అవినీతి జరుగుతుందని, అక్రమాలు జరుగుతుందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులపై అలాగే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో వరిధాన్యం నింపుకోవడానికి గన్ని బ్యాగులు లేవంటూ రైతులు ధర్నా చేశారు. మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం 167 జాతీయ రహదారిపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. మక్తల్లో రైతులు గన్ని బ్యాగుల కోసం రోడ్డెక్కడం ఇది రెండోసారి. గన్ని బ్యాగుల సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటున్నారు రైతులు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతోటి ధాన్యం తడుస్తుందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా 10వ రోజు మానవహారం నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీలో అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 21ను వెనక్కి తీసుకోవాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న ఎల్కతుర్తిలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు కేసీఆర్కు సంబంధించిన ప్రసంగం విశేషాల మీదనే చర్చించుకోవడం జరిగింది. ఆయన అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ చాలా ప్రతిపాదనలు చేసిన సందర్భంలో కేసీఆర్ చేసిన ప్రసంగం పట్ల ప్రజలంతా కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ పాలనలో ఆయన చేసినటువంటి పనులు, తదనంతరం కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి వాటిని విస్మరించినటువంటి అంశాలను కేసీఆర్ లేవనెత్తడంతో పాటు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ప్రకటన కావచ్చు, అట్లాగే పహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాద దాడిలో 27 మంది అమాయక పర్యాటకులు మృతి చెందిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రసంగం పట్ల ప్రజలంతా కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన కనిపిస్తున్నటువంటి విషయం తెలిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తలనైతే ఈ సభకు సంబంధించి
పెద్ద ఎత్తున ఒక చైతన్యాన్ని ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్త కూడా ఈరోజు అంతా కూడా సభకు సంబంధించిన విశేషాల మీదనే చర్చించుకోవడం కనిపించింది. ఒక నూతన ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళంతా సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇటు సిద్దిపేట నుంచి హరీష్ రావు నేతృత్వంలో సుమారు 600 వాహనాలు, అటు గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడి నాయకులంతా కలిసి సుమారు 600-700 వాహనాలు అక్కడి నుంచి తరలి వెళ్లారు. ఇక దుబ్బాక నుంచి కూడా మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. ఇక హుస్నాబాద్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లడం కనిపించింది. ఇటు మానకొండూరు ప్రాంతం, బెజ్జంకి ప్రాంతం నుంచి రసమయ్య బాలకిషన్కి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో దాదాపు 400 వాహనాల్లో అక్కడికి తరలి వెళ్లడం జరిగింది. ఇక నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలి వెళ్లడం కనిపించింది. ఇక అటు సంగారెడ్డి జిల్లా వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలి వెళ్లారు. ఈ పటాన్చెరు ప్రాంతం నుంచి సింధు ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల నాయకత్వంలో దాదాపు 400 వాహనాలు అక్కడి నుంచి తరలి వెళ్లడం కనిపించింది. ఇక ఆందోళన నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ నేతృత్వంలో సుమారు 300 వాహనాల్లో సభకు ప్రజలు తరలి వెళ్లారు. ఇక నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వాహనాల్లో ప్రజలు తరలి వెళ్లడం కనిపించింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో దాదాపు 300 వాహనాల్లో ప్రజలు తరలి వెళ్లారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే పెద్ద ఎత్తున దాదాపు 1,50,000 వరకు కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సభ సక్సెస్ కావడం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని కల్పించింది. ఇక ఈరోజు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సభకు తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో అంతమొందించే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని, కేసీఆర్ ఇచ్చినటువంటి స్పీచ్ స్ఫూర్తిగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడతామని ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్స్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్లిలో డంపో యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు నల్లవెల్లి ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ప్రతినప్పున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డంప్ యార్డుని వీటికి సంబంధించిన జీవోని రద్దు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే కేసీఆర్ నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను సూపర్ సక్సెస్ చేసిన ఖమ్మం జిల్లా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానికానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు ఖమ్మం జిల్లా నాయకత్వం అంతా కలిసి. నిన్న జరిగినటువంటి కేసీఆర్ సభలో కేసీఆర్కు తెలంగాణకు ఉన్నటువంటి పేగుబంధం మరోసారి రుజువైందని, తెలంగాణలో అధికారం చేపట్టబోయేది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఖమ్మం జిల్లా నాయకత్వం ధీమా వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టిందని, మంత్రులు మతితప్పి మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడంతో పాటు 25 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ సాధించినటువంటి విజయాలను కేసీఆర్ అద్భుతంగా ప్రజల ముందు ఉంచారని, కేసీఆర్కు ప్రజలకు మధ్య మరొక పార్టీ రాలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకత్వం ధీమా వ్యక్తం చేసింది. ప్రతి పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియడంతో పాటు సభను సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపడంతో పాటు అధికారంలోకి వచ్చే వరకు పార్టీ కార్యకర్తలు మొక్కవోని విశ్వాసంతో పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వజ్రాది రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండవల కోటేశ్వరరావు, మదన్ లాల్తో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కర్రగుట్టల ఎపిసోడ్ కొనసాగుతుంది. దాదాపు వారం రోజులుగా కర్రగుట్టలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వేడి దాటికి దాదాపు 100 మందికి పైగా జవాన్లు అస్వస్థతకు గురై వివిధ హాస్పిటల్లో అటు ములుగు, ఇటు భద్రాచలం, వెంకటాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క అక్కడ మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీలను నిర్వీర్యం చేస్తూ మావోయిస్టులను ఏరువేతకు ముందు కొనసాగుతున్నారు. భద్రతా బలగాలకు సంబంధించినటువంటి అనేక మందికి అస్వస్థతకు గురైనప్పటికీ కూడా కర్రగుట్టల మీద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని బలగాలు ముందు కదులుతున్నాయి. అయితే కర్రగుట్టలో ఆపరేషన్ నిలిపివేయాలని కగాగర్కు వ్యతిరేకంగా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సంచలనాత్మకంగా మారింది. ప్రజాస్వామికవాదులు, మావోయిస్టు సానుభూతిపరులు, వామపక్షవాదులంతా కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటేశ్వర తండాలో విషాదం అలుకుంది. 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని 3 రోజుల వ్యవధిలో ఇద్దరు తను చాలించడం ఆ గ్రామంలో విషాదం నింపింది. దీపిక బోడా శ్రీని అనేటువంటి విద్యార్థులు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య వరకట్న వేధింపుల కారణంగా వివాదం చెలరేగింది. 3 రోజుల క్రితం కూల్ డ్రింక్లో ఎలకల మందు కలుపుకొని సేవించినటువంటి భార్యాభర్తల్లో భార్య దీపిక 3 రోజుల క్రితం మృతి చెందగా భర్త చికిత్స పొందుతూ ఖమ్మంలో ఈరోజు మృతి చెందడంతో వెంకటేశ్వర తండాలో విషాదాలు అలుముకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు 3 రోజుల వ్యవధిలో పురుగుల మందాగి విషాదాంతం కావడం పట్ల పలువురు కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే నిన్న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల మహాసభకు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేసినందుకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నిన్న ఉపన్యాసం విన్నాక బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తుందని చెప్పేసి ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదాకా మెడలు వంచక తప్పదని చెప్పేసి అందుకోసం ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులలో నిన్న జరిగినటువంటి బహిరంగ సభ, రజతోత్సవ సభ ఎంతో స్ఫూర్తి నింపిందని చెప్పేసి కూడా డాక్టర్ గువ్వల బాలరాజు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో ఉండేటువంటి జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం అనాథాశ్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ఆమెను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ మీకు మౌలిక వసతులు ఎలా ఉన్నాయని చెప్పేసి, ఎలాంటి వసతులు ఉన్నాయి, తర్వాత మీరు ఎట్లా చదువుతున్నారని చెప్పేసి కూడా విద్యార్థులతో చాలాసేపు ఆమె మాట్లాడి సరదాగా గడిపినటువంటి పరిస్థితి కనిపించింది. మీకు ఏ అవసరం ఉన్నా మా సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి కూడా నసీం సుల్తానా విద్యార్థులకు చెప్పడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు బాగా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆ వసతులను ఏర్పాటు చేసి తర్వాత ఆ మందిరాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళను కూడా ఆమె అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో చిరుతపులి ఈ మధ్యకాలంలో ప్రతినిత్యం ఇళ్ల మధ్యలో సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు కూడా భయాందోళనకు చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు తెల్లవారుజామున దోమలపెంటలో ఉన్నటువంటి మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రసాద్ ఇంటి ముందు చిరుతపులి సంచరించినటువంటి వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళు అంటే ప్రతినిత్యం కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు భయంతో గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం కానీ రాత్రి వేళల్లో కానీ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా మరి బయటికి వెళ్ళాలన్నా కూడా అనేక ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి, ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో చిరుతపులితో అని చెప్పేసి కూడా వాళ్ళు భయభ్రాంతులకు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే అధికారులు పట్టించుకొని ఆ చిరుతను బంధించాల్సినటువంటి అవసరం ఉందని, లేని పక్షంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పేసి ప్రతినిత్యం కూడా ప్రతి క్షణం కూడా భయంతో గడుపుతున్నామని చెప్పేసి కూడా ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులంతా దీనిపైన దృష్టి పెట్టి ఆ చిరుతను బంధించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.